హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సల్మా ఫ్రమ్ ఓ మై చీట్ మీల్స్. ఈరోజు మన కిచెన్లో మనం చేసుకోబోయే రెసిపీ పన్నీర్ బటర్ మసాలా. ఈ పన్నీర్ బటర్ మసాలా జీరా రైస్లో అయినా రోటీ కాంబినేషన్లో అయినా చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ సింపుల్గా ఉండే సూపర్ టేస్టీగా ఉండే పన్నీర్ బటర్ మసాలా ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ బటర్ యాడ్ చేసి బటర్ మెల్ట్ అయిన తర్వాత పన్నీర్ క్యూబ్స్ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ 200 గ్రామ్స్ పన్నీర్ క్యూబ్స్ తీసుకున్నాను. ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత ఇంకో సైడ్ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లో ఒక 1/2 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, కొంచెం కొరియాండర్ లీవ్స్ వేసి టోస్ట్ చేసుకోవాలి. టోస్ట్ చేసుకున్న తర్వాత పన్నీర్ క్యూబ్స్ని ఒక సపరేట్ ప్లేట్లో తీసుకోండి. పన్నీర్ క్యూబ్స్ని ఫ్రై చేసుకున్న తర్వాత అదే సేమ్ ప్యాన్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసి అండ్ 1 టేబుల్ స్పూన్ బటర్ యాడ్ చేసి ఆయిల్ అండ్ బటర్ హీట్ అయిన తర్వాత దాంట్లో 2 లవంగాలు, 2 ఇలాచీ, ఒక చిన్న దాల్చిన చెక్క యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ సాటే చేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని ఇలా పెద్దగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోనే ఒక 2 మీడియం సైజ్ టొమాటోస్ యాడ్ చేసి దాంతోపాటు పొట్టు తీసిన ఒక 5-6 వెల్లుల్లిపాయని, ఒక చిన్న అల్లం ముక్క, 10 క్యాష్యూస్, 3 ఎండిమిరపకాయలు వేసుకొని ఆనియన్స్, టొమాటో సాఫ్ట్ అయ్యే వరకు ఒక 10 to 15 మినిట్స్ బాగా కుక్ చేసుకోండి. ఈ మిశ్రమం అంతా ఒక జార్లో వేసుకొని దాంతోపాటు ఒక టేబుల్ స్పూన్ కల్లుప్పు వేసి అవసరమైతే కొంచెం నీళ్ళు యాడ్ చేసి ఫైన్ పేస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇంకో ప్యాన్లో ఒక 5 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ యాడ్ చేసి దాంతోపాటు ఒక టేబుల్ స్పూన్ బటర్ యాడ్ చేసి బటర్ మెల్ట్ అయ్యి హీట్ అయిన తర్వాత మనం కట్ చేసుకుని ఉన్న 2 మీడియం సైజ్ చాప్ చేసిన ఆనియన్స్ కూడా యాడ్ చేసి ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అవుతుండగా ఒక 2 to 3 గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకొని కొంచెం సాటే చేసుకోవాలి. సాటే చేసిన తర్వాత ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ కొరియాండర్ పౌడర్, 1/4 స్పూన్ టర్మరిక్ పౌడర్ యాడ్ చేసి మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోండి. ఇప్పుడు ఈ స్టేజ్లోనే మనం చేసుకుని ఉన్న పేస్ట్ని కూడా దీంట్లో యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి. మనకు కావాల్సిన కన్సిస్టెన్సీతో వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ బౌల్లోనే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఆ వాటరే యూస్ చేసుకున్నాను. వాటర్ యాడ్ చేసి మిక్స్ చేసుకున్న తర్వాత లిడ్ పెట్టుకొని ఒక 15 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేదాకా కుక్ చేసుకొని మనం ఫ్రై చేసుకున్న పన్నీర్ క్యూబ్స్ని కూడా దీంట్లో యాడ్ చేసి ఇంకో 5 మినిట్స్ కుక్ చేసుకోండి. ఈ టైంలోనే ఒక టేబుల్ స్పూన్ వరకు కసూరి మెథిని యాడ్ చేసుకొని చిన్నగా మిక్స్ చేసుకోండి. అలాగే కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఈ సూపర్ టేస్టీగా ఉండే పన్నీర్ మటర్ మసాలా రెడీ అయిపోయింది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. అలాగే నా అన్ని వీడియోస్ మీ దాకా ఫస్ట్ రావాలంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యాపీ కుకింగ్ విత్ ఈజీ కుకింగ్.